ప్రైజ్లో స్తోత్రం. దేవుని మన వందనాలు కూడొచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 2025 సంవత్సరం ఏప్రిల్ నెలలో 27వ తారీఖు ఆఖరి ఆదివారం ఈ నెలలో ఇప్పటి వరకు దేవుడిని మహిమపరిచి ఉన్నాం, ఆరాధించి ఉన్నాం. అందుని బట్టి దేవాదేవుడికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధానం ముందు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనతో దేవుని ఒక చక్కటి సందేశాన్ని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విన్నాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వాక్యంలో ఇలా ఉంది: నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోవును. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోవును. చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, మీ వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు ప్రభువా. ఇప్పుడు వరకు ఈ పరలోక తండ్రి ప్రార్థన మందిరంలో అయ్యా ప్రభువా, మేమందరం కూడా ఆయన పాటల ద్వారా వాయిద్యాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాం. ఆరాధనలు తోడుగా ఉండారు, కేంద్ర బాబు తోడుగా ఉండారు, ప్రార్థనలు మీరు తోడుగా ఉండారు. మీ దీనదాసు నన్ను మీ చెల్లు సాక్షి మరుగుపరుచుకొని నాలో ఉండి మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని, మాలో ఉన్న కొద్దిపాటి బలపరిచి మాలో నుంచి తీసివేసుకునేలాగా ఈరోజు మమ్మల్ని మేము సరి చేసుకునేలాగా సహాయం చేయండి. పరిశుద్ధ గ్రంథంలో వచ్చి ప్రభా, ఎవరినైనా వారి బలకరణను బట్టి వారునైనా మారిపోయారో, వారి పరిస్థితులు ఎలాగ తారుమారయ్యాయో ఈరోజు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మీ పనుల రోజులు ఉండటం మీ చిత్తపాటు కలగజేయమని, కూడిన మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి జీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన అడిగి పెట్టుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మీకు తెలుసో లేదో, మరి పాకిస్తాన్ వారు మన దేశంలో కాశ్మీర్లోకి వచ్చి సుమారుగా 26 మందిని వారిని టెర్రరిస్టులు చంపినట్టుగా మనం టీవీలో చూస్తున్నాం. ఆ తర్వాత పాకిస్తాన్ వారి సరిహద్దుల్లో వారి సైన్యాన్ని మోకరించి మనల్ని, మన భారతదేశ సైనికుల్ని పంపిస్తున్నారు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఆల్రెడీ ఉక్రెయిన్, రష్యా వారు యుద్ధం చేసుకుంటున్నారు. అలాగనే మనం చూసినట్టయితే ఇంకా అనేక చోట్ల యుద్ధాలు జరుగుతుంది. ఇప్పుడు చూస్తే మనకు కూడా ఇక్కడ యుద్ధాలు జరిగేలాగా, యుద్ధం మనకు రాలేదు కాబట్టి మనకు ఏం అర్థం కావట్లేదు. యుద్ధం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? బియ్యం దొరకవు, డబ్బులు ఉంటాయి మన దగ్గర, బియ్యం దొరకవు, కూరగాయలు దొరకవు. చాలా ఆందోళన భయంకరంగా ఉంటుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పాలు దొరకవు. అది మనకు అర్థం కావట్లేదు. ఊహించుకుంటే, ఆలోచిస్తే చాలా భయంకరంగా ఉంటుంది యుద్ధం జరిగే దగ్గర. కనుక అటువంటి స్థితి ఎక్కడ కూడా, ఏ దేశానికి కూడా రాకూడదని మనం ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలని, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుండాలని మనం ప్రార్థన చేయాలి. మనకు ఒక సింధు నది ఉంది, మన దేశంలో సింధు నది ఉంది. ఆ సింధు నదిలో నుండి పాకిస్తాన్ నీళ్ళు వెళ్ళాలి. అదేనండి, మన దేశంలో నుండి నీళ్ళు అవతలకి వెళ్ళాలి. అవతలకి వెళ్తేనే వారు త్రాగలను, బ్రతకగలరు. అప్పుడప్పుడు యుద్ధాలు వచ్చినా మన దేశం మంచి పరిపాలకులు కాబట్టి, మన దేశ పరిపాలకులు వారికి మంచి మనసులో వాళ్ళకి నీళ్ళు ఇస్తున్నారు. వారు మన మీద టెర్రరిజం చూపించినా కానీ, భయభ్రాంతులు చేసినా కానీ, అప్పుడప్పుడు యుద్ధాలు చేసినా కానీ నీళ్లు మట్టుకు ఇస్తున్నాం మనం. కానీ ఈసారి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ నీళ్ళు ఆపేసాడు వాళ్ళకి. మన దేశం నుంచి వెళితేనే వాళ్ళు నీళ్ళు తాగాలి, లేకపోతే వాళ్ళు నీళ్ళు ఉండవు అక్కడ. ఆ కోట్ల మంది నీళ్లు తాగకపోతే సరిపోతారు. వారిని అరికట్టాలంటే
ఏదో ఒక మార్గము అంటే వాళ్ళకి మూలమైంది ఏదో అని ఆలోచించి పెద్దలు నీళ్లు మనం నుండి దగ్గర వాళ్ళకి వెళ్తున్నాం కాబట్టి వారు బ్రతకడానికి మూలం నీళ్లు. ప్రతి మనిషి నీళ్లు ఉంటేనే బ్రతుకుతారు. కానీ ఆ నీళ్లు మన దగ్గర నుంచి వెళ్తాయి. ఆ సంగతి వారు మర్చిపోయి కవ్విస్తున్నారు, యుద్ధాన్ని దిగుతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీరు మన దేశం వారికి వెళ్ళకుండా ఆపేసి వాళ్ళకి అర్థం అవ్వాలి, యుద్ధాలు జరగకుండా చేయాలని. అలాగా మరి అన్ని పార్టీలు కూర్చొని మాట్లాడి ఒక ఏక నిర్ణయానికి వచ్చి నీళ్లు ఆపేశారు. అంటే ఇప్పుడు పాకిస్తాన్కి నీళ్లు మన దేశం నుంచి నీళ్లు వెళ్ళలేదనుకుంటే చాలా వెలవెల్లాడిపోతారు. ఆల్రెడీ ఇప్పటికే మరి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రతి దానికి ఒక వీక్ పాయింట్ అనేది ఉంటుంది. ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి దేశంలో కూడా ఒక వీక్ పాయింట్ ఉంది. ఆ వీక్ పాయింటే నీళ్లు వాళ్ళకి సప్లై చేయకపోతే వాళ్ళు దారికి వస్తారనేది. ఈరోజు పరిశుద్ధాత్మను ప్రేరేపించి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఉపద్ఘాత్మక ఉదాహరణగా మీతో మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి ఈ బిల్డింగ్ ఉందనుకోండి, ఈ బిల్డింగ్ దేని మీద ఆధారపడుతుంది? ఈ పిల్లర్స్ మీద. ఎన్ని పిల్లర్స్ ఉంటాయి? 11 పిల్లర్స్ ఉంటాయి. మనకు కనపడే 9 బయటలో ఉంటాయి. అంటే ఈ 9 పిల్లర్స్ లేకపోతే ఒక బిల్డింగ్ ఏమైపోతే కూలిపోతుంది. అంటే ఒక మనిషి కానీ, ఒక కుటుంబం కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ కూలిపోవాలంటే ఒక ఆధారమైనది ఒకటి ఉంటుంది. ఆ ఆధారమైనది తీసివేస్తే ఆ మనిషి కానీ, ఆ కుటుంబం కానీ, ఆ దేశం కానీ కూలిపోతాం, పతనం అయిపోతాం. కనుక ప్రియమిత్రుల పిల్లల చాలాసార్లు మనం చూస్తే ప్రియమిత్రుల పిల్లల పిల్లలు మనం కలిగి ఉన్నాం. మన కుమారుడు కానీ, కుమార్తె కానీ కలిగి ఉన్నాం. కొన్నిసార్లు మన పిల్లలను బాగా ప్రేమిస్తాం. కొంతమంది మగపిల్లలను ప్రేమిస్తారు, కొంతమంది ఆడపిల్లలను ప్రేమిస్తారు. ప్రేమించినప్పుడు ప్రియమిత్రుల పిల్లల ఆ పిల్లలకి చిన్న గాయమైనా, చిన్న జబ్బు వచ్చినా, కొంచెం ఘనమైనా కానీ మనం ఏం చేస్తామంటే వెలవెల్లాడిపోతాం. అంటే మనకు ఒక వీక్ పాయింట్ ఉంది. మనము మన పిల్లల్ని, కుమారులు కానీ, కుమార్తెలు కానీ బాగా ఎక్కువ ప్రేమిస్తే ఆ పిల్లలకి ఏదైనా అయిందనుకోండి మనము తట్టుకోలేదు. మనం బ్రతకడానికి ఇష్టపడతాం. నా కుమారులు లేకపోతే నేను ఉండలేను, నా కుమార్తె లేకపోతే నేను ఉండలేను, నా భర్త లేకపోతే నేను ఉండలేను, నా భార్య లేకపోతే నేను ఉండలేను, నా తల్లి లేకపోతే నేను ఉండలేను, నా తండ్రి లేకపోతే నేను ఉండలేను. ఏదో ఒకటి మైనస్ మనిషికి ఉంటుంది. ప్రియమైన అంటారు. కొంతమంది డబ్బులు ప్రేమిస్తారు, డబ్బు లేకపోతే ఉండలేదు. అదొక వీక్నెస్. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి వీక్నెస్ కలిగి ఉంటారు. ప్రియమైన అంటారు. కనుక ఈరోజు ప్రభు నీతో మనతో మాట్లాడుతున్నాడు. ఆయుల్ పట్టు అంటారు దాన్ని. అంటే మనం ఒక మనిషికి వెన్నుముక లేకపోతే, ఆయుల్ పట్టు పైన వెన్నుముక లేకపోతే మనిషి మనుగడ సాగిస్తాం చాలా కష్టం. అలాగనే ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశానికి ఆయుల్ పట్టు అనేది ఆధారం అనేది ఒకటి ఉంటుంది. దాన్ని అది తొలగిపోయినప్పుడు కానీ, అది మరి తీసివేసినప్పుడు కానీ వారు కృంగిపోతారు, కృషించిపోతారు, అక్కడికి మరణిస్తారు. చాలా వారు నష్టపోతారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. మరి 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను సమయానికి. చూడండి, ఉపద్ఘాతంలోనే ఉన్నాను నేను. మొదటగా మనం చూసినట్టయితే ప్రియమైన ఆదికాండము 3వ అధ్యాయం 15వ వాక్యం చూస్తే, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యం మనం చదివితే అక్కడ ఉంది, అది నిన్ను తల మీద కొట్టును. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యం 3వ లైన్ చూస్తే, అది నిన్ను, అది అంటే కింద పుట్టినతులో ఆయన ఉంది. అది అన్న కాడ ఒకటి ఉంది. కింద పుట్టినతులు చూస్తే ఆయన ఉంది. అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును. ఎవరు కొడుతున్నారు అంటే మనిషి ఒక విషసర్పంని ఎక్కడ కొడతారు? తల మీద కొడతారు. తల శత కొడితేనే చనిపోతాం. నడి మీద కొట్టినది బ్రతికే ఉండదు. సాధారణంగా మనం ఎక్కడ పడితే అక్కడ కొట్టాలి, అందుబాటు ఎక్కడ అందితే అక్కడ కొడదామని చూస్తుంది సంఘటనకి ఫస్ట్. కానీ లాస్ట్కి ఎక్కడ కొడతారు? తల చితక్ కొడతారు. అంటే పప్పు చేస్తారు.
పచ్చడి చేస్తాను చూడు, అలాగా తలకాయని మనిషి పాము తలకాయని ఏం చేస్తారంటే సర్పాన్ని తలకాయని సిద్ధకొడతారు. ఇక్కడ రాయబడిన వాక్యం ఏమనుందంటే అది నిన్ను తల మీద కొట్టును, అంటే ఆయన నిన్ను తల మీద కొట్టును. మనిషి సర్పాన్ని తల మీద కొడతాడు, తలని సిద్ధ కొడతాడు. అంటే ఆ సర్పానికి ఆయువు అనేది ఎక్కడుందంటే తల. ఆ తల సిద్ధ కొడితే ఆ విషయం తలలో ఉంది కాబట్టి ఆ తలని సిద్ధ కొట్టినప్పుడు ఇక పాము ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రం కలుగాక. అలాగే ప్రియమైన పిల్ల ఈరోజు పరిశుద్ధంలో ఒక గొప్ప కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాడు. కొన్ని మీరు ఎప్పుడు వినలేని కొన్ని విషయాలు కూడా ఈరోజు ప్రభు నీకు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన ఓషియా గ్రంథంలో అక్కడ ఒక స్త్రీ గురించి రాయబడి ఉంది. ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యం చదివితే, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా, అంటే ఒక తల్లి కనేటప్పుడు ఓషియా గ్రంథము 13వ అధ్యాయం 13వ వాక్యం చదివాను. పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా, అంటే ప్రసవేదన వచ్చింది తల్లికి, నెలలు నిండినాయి తల్లికి, హాస్పిటల్ తీసుకెళ్ళారు డెలివరీకి. ఇప్పుడు ఆమె ఏం చేయాలి? హాస్పిటల్లో డెలివరీ అవ్వాలి కదా. అవ్వక ముందు ఏమైంది అని మనం ఒకసారి జనరల్గా ఆలోచిస్తే, ఆ శిశువుని జన్మించక ముందు ఆ తల్లి ఎలా ఉండదంటే మనందరూ తెలుసు, వెలవెల్ల ఆడిపోతుంది, చచ్చి బ్రతుకుంది. ఆ శిశువు తల్లి గర్భంలోంచి బయటికి రాకముందు ఆమె పడే బాధ అంతా ఎంత కాదు. తల్లులు ఇక్కడ ఉండాలి, మరి బిడ్డలకు జన్మించిన వారికి ఉండాలి కాబట్టి ఆ జన్మింపు చేసేటప్పుడు, అంటే ఆ శిశువుని తన గర్భంలోంచి తన బయటికి వచ్చే వరకు ఎలా ఉండదంటే తల్లడీలు పోతాయి, ఏడుస్తారు, గగ్గులు పెడతారు, అరుస్తారు, కేకలేస్తారు. కానీ ఆ శిశువు బయటికి వచ్చినప్పుడు ఆవిడ ప్రశాంతంగా ఉంటారు. ఆ శిశువుని చూసి ఆ బాధంతా మర్చిపోతారు. కానీ ఇక్కడ రాయబడిన వాక్యం అలాగే లేదు. ఎలా ఉంది అంటే మరలా చదువుతా వినండి. ఏమనుందంటే ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వాక్యం ఏమనుందంటే, పిల్ల పుట్టు సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా, అంటే బిడ్డ బయటికి రావట్లేదు. కానీ వాస్తవానికి తల్లి గర్భంలోంచి కనేటప్పుడు బిడ్డ బయటికి రావాలి. ఇప్పుడు ఆ శిశువు బయటికి రావట్లేదు. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? బిడ్డ కనేలాగా ఉంది, బిడ్డ ఆమెలో నుంచి బయటకు వచ్చేలాగా ఉంది, కానీ రావట్లేదు. అంటే ఆ వేదన ఇంకా ఎక్కువైపోతుంది, సమయం ఎక్కువైపోతుంది, ఇంకా ఏడుస్తుంది, అరుస్తుంది, కేకలు పెడుతుంది, చనిపోయి బ్రతినట్టుగా తల్లి ఉంది ఆ పరిస్థితి. అంటే ఆ బిడ్డ బయటికి రావట్లేదు. బయటకు వచ్చి ఆమె వేదనంతా పోతుంది, ఆ కన్నీరంతా పోతుంది, ఆమె దుఃఖమంతా తీరుతుంది, ఆ శిశువుని చూసి ఆనందంగా ఉంటుంది. కానీ ఆ బిడ్డ గర్భం నుంచి కనే సమయంలో బయటికి రావట్లేదు. అందుకే ఇక్కడ రాయబడిన వాక్యము, పిల్ల పుట్ట సమయమున బయటికి రాని శిశువు అయినట్టుగా. అంటే ఆ సమయంలో ఆ బిడ్డ శిశువు బయటికి రానప్పుడు ఇంకెక్కువ సమయం తీసుకుంటుంటే నరక వేదన పడింది ఆ తల్లి. అలాగే ఆదికాండంలో 3:16 ఏమనుందంటే, నీ ప్రయాసను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను అని యేసు ప్రభు చెప్తున్నాడు. ఆ సర్పంతో ఏమన్నాడు? ఆయన నిన్న తల మీద కొట్టును, అంటే సర్పానికి ఆయుష్ ఆయు పొట్టు ఎక్కడంటే తల చెత్త కొడితే ఆ సర్పము ఏం చేయలేదు, చనిపోతుంది. అలాగనే నీ ప్రసవేదనను నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తున్నాను అని దేవుడు అబద్ధం చెబుతున్నాడు. ఇక్కడ సర్పాన్ని అంటున్నాడు, నిన్ను తల మీద కొట్టిన అంటున్నాడు. అలాగనే ఆ అబద్ధం చెబుతున్నాడు, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను అంటున్నాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి కదా, ఈరోజు ఈ బిల్డింగ్కి ఈ పిల్లర్స్ ఎలాగా మూల స్తంభంగా ఉండవు, ఆ పిల్లర్స్ తీసినప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోతుంది.
చాలాసార్లు భూకంపం అంటే మీరు ఏదో అనుకుంటున్నారు. భూకంపం అంటే ఏంటి? భూకంపం ఎక్కడ వస్తుందంటే పైన వస్తుందా, కింద వస్తుందా? కింద వస్తుంది. ఏం చేస్తుంది భూకంపం? ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? ఓకే, అది కూడా పాయింట్. భూకంపం అంటే కదులుతుంది. అంటే రోజుకి ఎన్ని గంటలు ఉంటే 24 గంటలు. 24 గంటలు ఎలా వస్తుంది? ఇప్పుడు ఆలోచించామంటే మనకు తెలుసు, భూమి తాను తిరిగితే 24 గంటలు అవుతాయి. అది స్పీడ్ తిరిగితే 24 గంటలు కాదు, భూమి స్లో తిరిగినా 24 గంటలు. భూమి తాను ఒకే లెవెల్లో తిరుగుతుంది కాబట్టి మనకి 24 గంటల టైం వస్తుంది. స్పీడ్ తిరిగిందనుకో దాన్నే భూకంపం. అంటే కింద మనం పునాది ఎంత చేసాం, లోపల భీములు వేసాం కదా, పునాది తీసాం కదా, ఎంత లోతు ఉంటుంది? ఒక పర్లం కదా, ఒక పర్లం కూడా ఉండదు అంటే, లేదా 100 మీటర్లు కూడా ఉండదు. దానికంటే లోతుగా భూమి కంపిస్తుంది. భూమి కొద్ది స్పీడ్ తిరిగింది. స్పీడ్ తిరిగినప్పుడు ఈ పిల్లర్స్ ఎక్కడో పైనే ఉంటాయి, అది ఎక్కడో లోపల 10 కిలోమీటర్లు ఉంటుంది. అది అంటే 100 అంతస్తులు కూడా మనం చూస్తున్నాం టీవీలో, కుప్ప కూలిపోయి మేడలాగా కూలిపోతుందంటే దానికి కారణం కింద పునాది కింద ఇంకా భూమి కంపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. రెక్టర్ స్క్వేర్ అంటారు దాన్ని. 6 కంటే ఎక్కువ వచ్చిందంటే బిల్డింగ్లన్నీ పడిపోతుంది. ఎక్కడ వచ్చిందో అక్కడ, అంటే ఎక్కడ కొద్ది స్పీడ్ తిరిగితే భూమి కంపిస్తుంది అనమాట, కొద్ది స్పీడ్ తిరిగింది అనమాట. ఆ స్పీడ్ తిరిగిన కాడ భూమి కింద ఉంట ఆ పునాది కంటే ఇంకా లోతైన స్థలంలో ఈ భూకంపం వస్తుంది కాబట్టి ఏ బిల్డింగ్ కూడా ఆగలేదు. దేవుడి స్తోత్రం కలుగుగా హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడు కదా, ప్రభు ఈరోజు నీతో ఒక ప్రత్యేకమైన అంశాన్ని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వరకు మనం అనేకమైన ఉపద్ఘాతంగా ఉదాహరణలు చెప్పుకున్నాం. 3 సందర్భాలను ఈ రోజు మీకు చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుడు, మొదటగా మనం మూలంగా చదువుకున్న వాక్యము ఈరోజు అంశము ప్రియమైన దేవుడుగా, నీకు మూలాధారమైన దాన్ని తీసివేసినప్పుడు నువ్వు నష్టపోతావు, పెరిగిపోతావు, కృషించిపోతావు. ఉదాహరణకి మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి, ఆ ఉద్యోగం మీద ఇంట్లో ఉన్న నలుగురు ఆధారపడతారు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఆధారపడతారు. ఆ ఉద్యోగం ఆ వ్యక్తి తీసివేశారు అనుకోండి, ఆ వ్యక్తి చేయలేకపోతున్నాడు ఉద్యోగం. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న వారి పరిస్థితి ఏమైపోతాయి? వాళ్ళందరూ కూడా పెరిగిపోతారు, కృషించిపోతారు, నశించిపోతారు, తినడానికి తిండి ఉండదు. అంటే మూలాధారమైన ఉద్యోగం తీసివేసినప్పుడు ఆ కుటుంబం అంతా, ఆధారపడిన కుటుంబం అంతా కూడా ఏమైపోతుంది? విచ్ఛిన్నం అయిపోతుంది. అలాగనే మన జీవితంలో కూడా మనకు మూలాధారం మీద ఉంటుంది. నీకు నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా మూలాధారం మీద ఏదో ఒకటి ఉంటుంది. కొంతమంది ఉద్యోగం చేస్తారు, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది మీరు చదువుకుంటున్నారు, కొంతమంది కూలి పనికి వెళ్తారు, కొంతమంది అనేక రకాలుగా అనేక రంగాల్లో ఉన్నారు. వారు మీరు మీ రంగాల్లో, మీ వృత్తుల్లో, మీ ఉద్యోగాల్లో, మీ వ్యాపారంలో మూలాధారమైన దాన్ని తీసివేస్తే ఏం జరిగిందో ఈరోజు అంశం అదే. కనుక మొదటి సందర్భాన్ని మనం చూసుకుంటే, నాకు క్షౌరము చేసిన ఎల్లా నా ఫలము నాలో నుండి తొలగిపోవును. దేవుని స్తోత్రంలో మొదటి సందర్భం చూస్తుంది. ఇప్పుడు వరకు కొద్దిగా కొన్ని విషయాలు మనం చూసాం. సారాంశంగా సబ్జెక్టులో మొదటి సందర్భాన్ని ఈరోజు ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు కదా. కనుక రండి, మరి న్యాయాధిపతులు గ్రంథము ముందుగా చదువుకున్న అధ్యాయంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వాక్యం మరలా మనం చదువుకుంటున్నాం. 17వ వాక్యం చదువుకున్నాం. అప్పుడు అతను తన అభిప్రాయం అంతయు దెలీలాకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షవరం చేసిన ఎడల నా ఫలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతుందని ఆమెతో అని నేను దేవుని స్తోత్రం. శ్రద్ధగా వినండి వాక్యాన్ని. ప్రియమని చెప్తాను. ఈరోజు సాతాను నిన్ను ఏం చేస్తుందంటే, నువ్వు దేని మీద ఆధారపడటం దాన్ని తొలగించినప్పుడు నువ్వు వీక్ అయిపోయి దేవునికి దూరం అయిపోతావు, దేవునికి ఎడమైపోతావు. అపవాది చేసే టార్గెట్ ఏంటంటే,
మనము భక్తిగా ఉంటే, మనం ఎక్కువగా ప్రార్థన చేస్తుంటే, దేవుడిని వెంబడిస్తుంటే, దేవుడిని వెంబడించకుండా ఎక్కువగా ప్రార్థన చేయకుండా మందిరానికి రానివ్వకుండా ఉండాలంటే నీకు మూలాధారమైన దాన్ని పడబడుతుంది, తీసివేస్తుంది అపవాది. దేవుడి స్తోత్రం కలిగాక. ఇక్కడ అదే జరిగింది. మనం చూసినట్టయితే 16వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకుంటే ప్రియమైన మనం చదువుకుంటే 16వ అధ్యాయం చదువుతున్నాం, న్యాయాధిపతుల గ్రంథము. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను చూసి ఆమె యొక్క చేరను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తర్వాత అతను చంపుదామని పట్టణపు ద్వారం వద్ద ఆ రాత్రి అంతే పొంచి ఉండేది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణము తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకాలతోటి వాటిని ఓడ పెరిగి తన భుజముల మీద పెట్టుకొని ఎబ్రోనుకు ఎదురుగానున్న కొండ పనుకు వాటిని తీసుకొని పోయాను. దేవుడు స్తోత్రం కలుగాక. ఇదివరకు ఎలాగా మరి చక్కగా మరి ప్రశాంతంగా ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఒక ఊరు వాళ్ళు ఇంకొక ఊరికి, ఒక దేశం వాళ్ళు ఒక రాష్ట్రం వరకు ఇంకో రాష్ట్రం మీదకి వెళ్ళి దోచుకొని తీసుకొచ్చుకొని వాళ్ళు బ్రతికేవారు, దౌర్జన్యం చేసేవారు, ఒకరినొకరు దోచుకునే రోజులే. అయితే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరు చుట్టూ చెట్టుగా ఏదన్నా కచ్చి కానీ గోడ కానీ కట్టుకుంటారు, ఒక ద్వారం పెడతారు. ఇప్పుడు మనకి ఈ నూజిబెట్టు మరి యానాది కాలనీ ఉంది. ఈ యానాది కాలనీ చుట్టూ కూడా గోడ ఉండి ఆ ఎంట్రన్స్ లో ఒక పెద్ద తలుపు పెడతాం. ఎవరైనా రావాలంటే ఎటు వస్తారు? ఆ ద్వారం నుంచి వాళ్ళకి ఎటు దారం ఉన్నది అనమాట. ఆ ద్వారం ఎలా ఉండాలి? అప్పుడు మన ఇంట్లో తలుపులకి చిన్న చిన్న ఉండదు, పెద్ద తలుపు పెడతారు. వాటికి లోపల అడ్డగడి చేస్తారు. ఇదివరకు పూర్వం ఉండేది. ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల వెనకైతే కూడా ఇంటికి అడ్డగడిలు పెడతారు. మన తలుపులు ఇప్పుడు గొడ్డు పెడతాం, ఒక తన్నుదంతే బయటికి తిరిగిపోతాం. కానీ అడ్డగోడ పెడితే అంత తొందరగా తన్నినా కానీ పంచాలు తల్లి కానీ తొందరగా పడిపోదు. ఇప్పుడున్న గడిలు ఆటోమేటిక్, ఒక తన్నుదంతే పిల్లడు ఆ 2 తలుపులు ఎట్లా విడిపోతాం. అలాగే గడిలు పెట్టేవాళ్ళు లోపల ఎవరైనా శత్రువులు వచ్చి ముద్దులతో ఎట్లా కొట్టినా కానీ 10 మంది వచ్చి దాన్ని గుద్దినా కానీ అవి తొందరగా పలగవాలి, అంత బలంగా ఉంటాయి. అయితే ఈ సంసోను గాజాకు వెళ్ళాడని వేసిన దగ్గర చూసి ఆ దగ్గర చేసేయండి. సంసోను గాజా వారికి వెళ్ళినప్పుడు వారంతా ఆయన సంసోను మధ్యరాత్రి పట్టుకోవాలని మరి అతను పట్టుకోవాలని పొంచుకుంటారు. ఈ గాజా వారు అంటే ఫిలిస్తీన్ల సర్దార్లు ఈ సంసోను పట్టుకోవాలని సంసోను మీద పగబట్టుకున్నారు. ఈ సంసోను మధ్యరాత్రి చేసి ఆ తలుపులు ఉంటాయి కదా, ఆ తలుపులన్నీ పట్టుకొని ఇట్లా ఎత్తి పట్టుకొని ఓడదీసి తీసుకెళ్లి మోసుకొని పదాల మీద మోసుకొని అక్కడెక్కడో పడేశారు. దేవుని స్తోత్రం కలుగాక. అంటే ఆ తలుపులు మోసుకెళ్ళాలంటే మనం 10 మంది కావాలి, కానీ ఒక్కడే సంసోనే ఆ తలుపులు పట్టుకొని ఎబ్రోనుకు ఎదురుగా ఉన్న కొండ కొనకు వాటిని తీసుకొని పోయాడు. వెంబట అతను కోరేషులో ఉన్న దెలీలా అను స్త్రీని మోగింపగా ఫిలిస్తీన్ల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో అతను లాలన చేసి అతను గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగా అతన్ని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతను బంధించి అతని గర్భమును అనుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడు 1000 వెండి నాణెములు నీకు ఇచ్చిదమని చెప్పింది. కాబట్టి దెలీలా, నీ మహాబలము దేనిలో ఉన్నదో, నిన్ను దేనితో కట్టి బంధించవచ్చునో నాకు దయచేసి తెలపమని సంసోనుతో అనగా, ఫిలిస్తీన్ సర్దారులు ఈ సంసోను దెలీలా అనే ఆ స్త్రీ దగ్గర ఉన్నాడని తెలుసుకొని ఆ స్త్రీని మోగించి ఆ స్త్రీ దగ్గర ఉన్నాడు సంసోను. ఈ సంసోను మహాబలం గారు వాడని రాయబడింది. ఈ దెలీలా దగ్గర ఉన్నాడని ఫిలిస్తీన్ సర్దారు తెలుసుకొని ఆమె దగ్గరకు వచ్చి రహస్యంగా మాట్లాడుతున్నారు. మాలో ఒక్కొక్కడు మేము నీకు ప్రతివాడు కూడా 1000 వెండి నాణ్యాలు ఇస్తాం. మీకు మాలో ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. ఒక్కొక్కరు 1000 వెండి నాణ్యాలు ఇస్తాం. కనుక ఆ సంసోను బలం ఎక్కడంతో మాకు చెప్పు. ఇలాగా అతను మరి మమ్మల్ని సంహరిస్తున్నాడు, 1000 మందిని ఒకేసారి చంపగలిగినాడు పచ్చి దవడతో, అంటే గాడి దవడతో 1000 మంది చంపాడు, 1000 మంది చంపాడు. అది చూస్తే ఆ తలుపుని దర్వాజాలు తీసుకొని అవతల ఈజీగా అవతలని
అది కనీసం 10 మంది అంతకంటే ఎక్కువ మంది పోయగలిగిన ఆ దర్వాజలు కూడా తలుపుకొని తప్పులు పారేశాడు మోసుకొని భుజాల మీద. ఇతను బలం ఎక్కడుందో మాకు అర్థం కావట్లేదు. అసలు ఎక్కడుంది ఇంత బలం? ఎవరికి లేదు ఈ ప్రపంచంలో ఇంత బలం. ఇతనికి ఎక్కడిది ఈ బలం? ఆ బలం వీక్నెస్ ఏంటో మాకు చెప్పు. మేమందరం కలిసి నీకు 1000 మరి వెండి నాణ్యాలు ఇస్తాం. మేమందరం ఉన్నప్పుడు ఢిల్లీలో దానికి ఒప్పందమైంది. చూసారా, ఢిల్లీలో ఉంటున్నాడు, ఆయన బాగా చూసుకుంటున్నాడు. కానీ ఆయన ఏం చేస్తుంది? పట్టిస్తానికి వెండి నాణ్యాలు ఆశపడి సరే అని ఫిలిష్తీయుల సర్దారులకి ఒప్పందమైంది. అప్పుడు సంసోను అడుగుతుంది. ఏమని అడుగుతుంది సంసోను? నీ మహాబలము దేనిలో ఉన్నది? నిన్ను దేని చేత కట్టి బంధింపవచ్చున్నావు? దయచేసి నాకు తెలుపు సంసోను అని అడుగుతుంది. లాలం చేసి జ్వాలపాడి ఆమె చక్కగా బుద్ధుని చేసి అడుగుతుంది. సంసోను, నువ్వు ఎంత మహాబలవంతుడు, అసలు ఎక్కడుందా నీ బలం? నాకు కొంచెం చెప్పు, తెలియజే అని ఆమె తెలియలా అడుగుతుంది అన్నమాట. చెప్పమని అడిగినప్పుడు సంసోను మొదటిసారిగా ఏమని చెప్పాడు? 7 నెవరంజి చువ్వలతో నన్ను బంధించినట్ల నేను బలహీనుడై సామాన్య మనుషుల వలె అవుదును అని ఆమెతో చెప్పాడు. ఏమని చెప్పాడు? తెలియని అడిగిన వెంటనే చెప్పలా. నీ బలం ఎక్కడుందో నాకు చెప్పమని, ఎలాగ నీ బలాన్ని మేము నీళ్ళ నుంచి తొలగించవచ్చు చెప్పు అని అడిగితే ఆయన చెప్తున్నాడు, 7 నెరవంచి సువ్వలతో నన్ను బంధించిన ఎట్లా నేను బలహీనుడై సామాన్య మనుషుల వల్ల ఒకనవల అవుదని ఆమెతో చెప్పాను. ఆమె మాట నమ్మేసి అప్పుడు ఫిలిష్తీయుల సర్దార్తో చెప్పి 7 నెరవంచి సువ్వలతో ఆమె దగ్గరికి తీసుకుని రాగా ఆమె వాటితో అతను బంధించింది. ఆ మాటల నుండి వారు ఆమెతో అంతఃపురంలో దిగి ఉండేది కనుక ఆమె సంసోను ఫిలిష్తీయుని మీద పడుతున్నారని అతనితో అనగా అతడు అగ్ని తలిగిన నూలు రీతిగా ఆ తడపలను తెంపిన కనుక అతని బలము తెలియబడలేదు. అప్పుడు తెలియలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలపని సంసోనుతో రెండోసారి చెప్పింది. ఇక్కడ 7 నిర్వహించే ప్రేమించే కూడా ఆ సోములతో నిరవంజ సోములతో 7 నిరవంజ సోములతో అతన్ని బంధించినప్పుడు అగ్నితో అక్కడ మనం చూసినట్టయితే అగ్ని తగిన నూలు అంటే మనం చూస్తూ ఉంటాం. ఒక కొసం తీసుకొని బాగా మండుచుంటే దాని దగ్గరికి వెళ్ళి ఎడంగా పెట్టిన కానీ అది కాలిపోతుంది. అంటించక్కర్లా, ఎడగ పెట్టిన కానీ చెక్కే కాలిపోతాం తాడు. అంటే ఇక్కడ సొవ్వలో అటువంటివి అగ్ని తగిన నూలు అనే రీతిగా ఆ తడపలను అతను ఈజీగా తెంపేసాడు దేవుడు స్తోత్రం కలగా. రెండోదిగా మనం చూసుకుంటే పేరిన తరువాత పనికి పెట్టని కొత్త తాడుతో నన్ను బాగా బంధించేళ్ళ నేను బలహీనైపోతాను అని చెప్తాడు. ఏం తాడంట? పేస్తారు కదా, ఇప్పుడు గుడ్లు కట్టేస్తారు, ఎద్దులు కట్టేస్తారు, పేని పెద్ద పెద్ద లాభం అంటే తాడు మోగుల్లాగా ఉంటాయి. అటువంటివి దేనికి ఉపయోగించబడతారు కదా, వాటిని పేర్చిన తర్వాత కొత్తవి దేనికి కూడా ఉపయోగించబడినవి చెప్పి చదవండి. అటువంటి ఆడుతూ నన్ను బంధిస్తే నేను మామూలు మనిషిని చెప్తాడు. అప్పుడు వెంటనే తెలియలా పేనబడిన కొత్త త్రాలను తీసుకొని వాటితో అతను బంధించి సంసోను ఫిలిష్తీయుని మీద పడుతున్నారని అతనితో అన్నప్పుడు అతను మాట నుండి వారు అంతపురం నుండి అతడు తన చేతుల మీద నుండి నూలు పోగు వలె ఆ తాళ్ళను తెప్పేశాడు. నూలు పోగులు వలె ఆ తాళ్ళను పోగులు తెప్పేశాడు. అప్పుడు అంటుంది తెలియాలంటుంది, అప్పుడు కూడా తెలియాలంటుంది, ఇదివరకు నీవు నన్ను ఎగతాళి నాతో అబద్ధమాడితే ఎగతాళి చేస్తుంది, నిన్ను దేని వల్ల బంధించవచ్చున నా తెలపని సంస్కృత చెప్పగలుగుతాడు. నీవు నా తల జడులను 7 అల్లినేలా సరి అని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె మేకులతో దాన్ని దగ్గొట్టగా సంసోను ఫిలిష్తీయుని మీద పడుతున్నారని అతనితో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకొని మగ్గపు మేకును నేతను ఓడ తీసుకొని పోయాను. అప్పుడు ఆమె నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవెందుకు చెప్పుతున్నావు? ఇదివరకు నీకు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి గొప్ప బలము దేవుల్లో ఉండదు నాకు తెలపకపోతువని అతనితో ఆయన. ఆమె అనుదినము మాటల చేత అతను
వారిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం వీసి సావలేను. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకి తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నా చీరు చేయబడిన వాడునే ఉన్నాను. నా తల మీదుగా మంగళ కత్తి రాలేదు. నాకు క్షవరం చేసేలా నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుతుందని ఆమెతో చెప్పారు. దేవుని స్తోత్రం కలగ. 3 సార్లు అబద్ధం చెప్పాడు, 4వసారి మాత్రం నిజం చెప్పాడు. విసిగిపోయాడు. ఆమె పదే 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 అడుగుతుంది. మనం కూడా ఎవరైనా ఇసుకిస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? సరేలేని వాళ్ళు అడిగినట్టు చేస్తాం. ఇసుకి ఏం చేస్తాం? సరేలే ఇక నేను ఇసుకి వ్యాసాలు నువ్వేం చెప్తే చేస్తాం. అలాగనే ఈ తెలియలేదు కూడా ఇసుకిచ్చేసింది 3 సార్లు. ఇసుకిచ్చినప్పుడు ఆయన అన్నాడు, ఇక నేను తట్టుకోలేను, ఈ విసికి నేను భరించలేనని సాగోరాడు. అయితే చనిపోవడం కష్టమని, నువ్వు విసికిచ్చే విసికి నేను బ్రతికోవడం కష్టమని సాగోరి అతడు తన అభిప్రాయం అంతా కూడా తెలియజేశాడంట. నా తల్లి గర్భం పుట్టినది మొదలుకొని నేను ఇంతవరకు క్షవరం చేసుకోలేదు. నా తల మీద క్షవరం చేయించలేదు, తల గొరిగించుకోలేదు. కాబట్టి ఆ క్షవరంలో నా బలం ఉంది. దాన్ని తీసివేసిన మామూలు మనిషిని అయిపోతాను, ఇతరుల వల్ల అవుతానని చెప్పినప్పుడు ఆమె వెంటనే సత్తాలు చెప్పేసి, సత్తాలకి ఇతడు తన అభిప్రాయంతో నాకు తెలియజేసే సత్తాలు రూపాయలతో చేత పట్టుకొని ఆమె ఎదుగు దాకా ఆమె తన తోడ మీద అతన్ని నిద్రపుచ్చి ఒక మనుషుని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడల క్షవరమును చేయించి అతన్ని బాధించుటకు మొదలు పెట్టినప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను. ఆమె సంశయను ఫిలిష్తీయులు నీ మీద పడుతున్నారు అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజింపు పొందిన అయితే యెహోవా తనని అడపాల్సినని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులు ఓడదీసి గాజాకు అతను తీసుకుని వచ్చి ఇత్తడి సంఖ్యలతో అతన్ని బంధించి అతడు బందీ గృహంలో తిరగలి విసురుడు వారాయను. చూడండి ఎంత జరిగిందో చూడండి. ఈ కథంతా చెప్పడానికి తన బలము ఎక్కడుందో తెలియలేని చెప్పాడు. తన బలము 1000 మందిని చంపగలిగింది. చెమ్మగాన్ని చీల్చివేశాడు. సత్తాలని మరి ఎంతో మందిని భయప్రాంతులు చేసి పారదోలాడు. ఆ గౌరి వద్ద ఉన్న గుమ్మం తలుపుల్ని అడ్డగడిల్ని ఇట్లా ఎత్తుకొని అవతల తీసుకెళ్లి బుధాల మీద మోసుకొని అవతల పారేసినంత మహాఫలము గలవాడు ఇప్పుడు ఏమైపోయాడంటే సాధారణమైన మనిషిలాగా అయిపోయాడు. స్తోత్రములుగా హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తా దీనికి మీకు అర్థం అవ్వాలంటే, మాకు పెళ్ళి నిన్న మా మ్యారేజ్ డే, నిన్న మా మ్యారేజ్ డే 37 సంవత్సరాలు. ఇప్పుడు మా మ్యారేజ్ డే 37 సంవత్సరం వచ్చాం. అయితే ప్రియమిత్రుడు కూడా మా మ్యారేజ్ అప్పుడు ఒక బలవంతుడు ఒక ఆయన ఉండేవాడు. అదరబెట్ట కానీ కొన్ని ఏరియాలో ఏంటంటే ఊరిగింత తెలుసుగా మీ అందరికి పెళ్ళయ్యాక రిక్షా మీద లేకపోతే ఆటో మీద నడుచుకుంటూ ఊరేగించి డ్యాన్స్ చేస్తారు. పెళ్ళైన తర్వాత మొత్తం రౌండ్ వేస్తారు. వాళ్ళు సరదా తీసుకుంటారు తాగి. ఆ బలవంతుడు ఏం చేశాడంటే లేడు, చనిపోయాడు. ఆ బలవంతుడు ఏం చేశాడంటే ఈ వాద్యాన్ని మంచి కొట్టేశాడు, కంపలు పెట్టి కొట్టేశాడు. వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా కొట్టాడు. ఎవరిని? పోలీసులు కూడా కొట్టాడు. అప్పుడు ఈ పని ఎట్లా ఉందని అక్కడ వాళ్ళందరూ పెళ్ళయ్యే పాత్ర వదిలేశారు. ఆయన భార్య ఆయన మీద కేసు పెట్టింది. వాళ్ళ భార్య చెత్త కొడతాడు. అయితే ఎప్పుడు పడితే చెత్త కొట్టేస్తారు. చెత్త కొడితే ఆమె అలా పాపం ఎంత చదువుతారు ఇంటి వాళ్ళు, తల్లిదండ్రులు, వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు వెళ్ళి కేసు పెడితే వాళ్ళకి గుర్తు వచ్చింది, వీడు మనల్ని కొట్టాడు, వాడే వీడని చెత్త కొట్టేశారు మనవాడు. ఆ మనిషి ఆ రోజు నుంచి పోలీసు దెబ్బలు కనపడడం కదా అంటారు. ఆ దెబ్బలకి నవిసి 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 బలవంతుడు ఆగ్రహించాడు. వాడు పుట్టిన దెబ్బలకే చాలా కాలం బతికాడు కానీ అవి బయటేసి చనిపోయాడు. అతను ఎప్పుడైతే వీక్ అయిపోయాడు, పిల్లడు కూడా కొడుతున్నాడు అతను. ఎందుకంటే అతను తాగుతాడు. తాగినప్పుడు ఇదివరకు నా బలం ఉందని రూపాయికి వెళ్ళేవాడు, పిల్లడు కూడా కొట్టేసాడు. కొన్నిసార్లు తలగా కూడా బలం కొట్టాడు. అంటే ఒకప్పుడు బలవంతుడు, ఇప్పుడు పిల్లడు కూడా కొడుతున్నాడు. నచ్చి అందులో బలం లేదు. అలాగనే ఇక్కడ ఈ ఇతను అంటున్నాడు, ఎప్పట్లాగే తల ఎర్ర చెప్పుతున్నాడు. తల ఎర్ర చెప్పి
సర్దారు వచ్చారని తెలియలో చెప్పగానే అలా విరచిపుకుంటున్నాడు, తన బలం ఉందనుకున్నాడు. కానీ దేవుడు ఎప్పుడైతే తన ఎడబాసాడని నాకు తెలియదు. దేవుడు ఆయనలో ఉన్నప్పుడే బలం ఉంది, ఆయనలో లేనప్పుడు బలం లేదు. కనుక యెహోవా తనను ఎడబాసాడని అతనికి తెలియలేదు. ఫిలిష్తీయులు వచ్చారు, అతని కళ్ళు గోడ చేశారు, గాజాకి తీసుకెళ్లారు, ఇద్దరు సంఖ్యలతో అతన్ని బంధించారు. అతడు బంది గృహంలో తిరగలి విసురువాడు అయ్యాడు. తిరగలి బంధికి వచ్చాడు. 1000 మందిని చంపిన బలవంతుడు కళ్ళు 2 పీకేసి చేతులు పెట్టారు, చీకటి గదిలో పెట్టారు, సంఖ్యలు కట్టేసారు, తెల్లగలు పిలుస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? దానికన్నా కారణం అంటే అతనికి మూలాధారమైన బలం ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ ఆ బలం పోయినప్పుడు అల్పులు కూడా అతన్ని కళ్ళు తీసి విసిరివాడుగా చీకటి గదిలో బంధించి పెట్టారు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సందర్భంగా మనలో ఏది మనల్ని బ్రతికిస్తుందో, ఏది మనల్ని దేవుడిని వెంబడించేలా చేస్తుంది, దానిని మూలాధారమైన దాన్ని సైతాను మన నుంచి వెడబాటు చేస్తుంది. ఎప్పుడైతే ఈ సంసోను బలము ఆయన నుంచి వెళ్ళిపోయిందో ఇక ఆయన ఆల్రెడీ సామాన్యుడు అయిపోయాడు, మహాబలవంతుడు, మహాబలకేంద్రికి వచ్చాడు. ఈరోజు నీకు నేను మనం కూడా అంతే. దేవుడు ఉన్నప్పుడు దీవునికరంగా ఆశీర్వాదకరంగా ఉంటాం, బాగా ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, దేవుడు వెంబడిస్తాం, దేవుడి సందుకు వస్తాం. కానీ మనలో ఉన్న ఆయుపట్ని సాధారణ ఏం చేస్తుందంటే మనలోంచి తీసివేసేలాగా ప్రయత్నాలు చేస్తుంది. దానికి మాత్రమే తెలుసు ఆ సంగతి, ఇంకెవరో తెలియదు. మనలో వీక్నెస్ ఏంటో తెలిసి ఉంటుంది. ఆ వీక్నెస్ పట్టుకొని మనలో దేవుని వెంబడించి దాన్ని అది తొలగించినప్పుడు మనం ఏమైపోతుంటే ఒకప్పుడు పాత జీవితంలో వెళ్ళిపోతాం. కనుక ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రియమిత్రుడా, మూలాధారమైనది భక్తి చేసిన నీకు నాకు మూలాధారమైనది మన నుంచి ఎడుబాటు చేయడమే. ఆ ఫిలిష్తీయులు సర్దాలు చేసినట్టుగా అపవాది నిన్ను నన్ను దేవుడి ముందుగా కానీ దేవుడిలో ఎదనివ్వకుండా చేసేది మనకు మూలాధారమైన దేవుడికి ఇష్టమైన దాన్ని మనం అనుసరిస్తున్న దాన్ని మన నుంచి ఆ ప్రార్థన తీసివేస్తుంది, ఆ భక్తి తీసివేస్తుంది. దేవుడు వెంబడించే వారుగా ఉండడానికి కారణమైన దాన్ని తీసివేస్తుంది. ఈరోజు ప్రభు నీతో ఒక సంశోధన మన ముందు పెట్టారు, ప్రియమైన జరుగుతున్నారు. దేవుడు స్తోత్రం కలుగు. హల్లెలూయా. 2-3 విషయాలు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. రెండోదిగా మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 2వ సందర్భాన్ని మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ చదవడానికి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా వివరిస్తాను. అక్కడ ఫిలిష్తీయుడైన మరి గొలియాతు ఉంటాడు. ఆ గొలియాతు ప్రియమిత్రుడా ఉదయం సాయంత్రం కూడా మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. మనం చూస్తే 17 పథకాల్లో ఉంటుంది కదా, 17 వాక్యం వస్తారు. ఆ ఫిలిష్తీయుడు ఉదయమును సాయంత్రమును బయలుదేరుచు 40 దినములు తనను తాను అగపరుచుకొని వచ్చాను. 40 రోజులు అంటే 40 రోజులు దేవుడు ఎవరికైనా ఒక సమయం ఇస్తాడు. ఆ సమయం వరకే. మీరు అనుకుంటున్నారు ఈ కష్టాలు, ఈ బాధలు, అన్యాయం చేసేవారే బాగుండారు, అక్రమం చేసేవాళ్ళు బాగుండారు, అంటే ఈ లోకంలో దేవుడికి వ్యతిరేకంగా సుఖంగా ఉన్నారు, బాగున్నారు, మీరు అనుకుంటున్నారు. కానీ దేవుడు వారికి ఒక సమయాన్ని ఇచ్చాడు, అపవాది కూడా ఒక సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయం వరకే అపవాది ఆశ సాగితే అప్పటి వరకు దేవుడిని జోక్యం చేసుకోవచ్చు. ఎందుకంటే దేవుడే అపవాదికి సమయాన్ని ఇచ్చాడు. దేవుడే ఏబు దగ్గరికి ఏబుని శోధించమని దేవుడే పర్మిషన్ ఇచ్చాడు. అలాగనే దేవుడు ఈ లోకంలో సాతాను చేసే క్రియల్ని అడ్డుకోవడానికి ఆయన అపవాదికి కొంత సమయం ఇచ్చాడు. ఆ సమయం వరకే అదే విజృంభిస్తూ ఉంటుంది. కానీ ఆ సమయం అయిపోయిన తర్వాత ఒక క్షణం కూడా అపవాది ఏది కూడా చేయడానికి దేవుడు ఒప్పుకోడు. అలాగనే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ చూసినట్లయితే ఫిలిష్తీయుడైన మరి అక్కడ ఫిలిష్తీయుడైన గొలియాతు, పాతవాడైన గొలియాతు సూర్యుడు మరి ఫిలిష్తీయుల దండలో బయలుదేరుతున్నాడు. అతడు 6 మూల జానంలో ఎత్తు మనిషి. మరి అలాగనే అతని తల మీద రాగి శిరస్నానము, అలాగనే అతడు యుద్ధ కవచమును ధరించుకున్నాడు. కవచము 5,000 టన్నులు రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజములో మధ్యలో రాగి బల్యమగుని ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటి కొన 600 తులముల ఇనుమును ఎత్తుగలది. ఒకడు డాలును మోయిచు అతని ముందర, మరి ఒకడు
పోవచ్చుండెను. అతడు నిలిచి ఇశ్రాయేలులో దండవారిని పిలిచి, యుద్ధ పంక్తు తీర్చుదాక మీరెందుకు బయలుదేరి వచ్చింది? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసుడు కాదా? మీ పక్షమున ఒకటి రండి, మా పక్షం నేను ఒకటి వస్తాను. మీరు మేము కొట్టుకుని యుద్ధం చేసుకుందాం. నేను గెలిస్తే మా సైన్యం అంతా, మా దేశం అంతా మీకు దాసాము. మీరు ఓడిపోతే మీ దేశము, మీ సైన్యము, మీ రాజ్యం, మీరందరూ మాకు దోషమని ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ ఫిలిష్తీయుడైన గొలియాతు. 40 రోజులు ఛాలెంజ్ చేశాడు. ప్రియమిత్రులు కూడా అక్కడ 11వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టయితే ప్రియమిత్రులు కూడా 11వ వాక్యంలో ఉంటుంది కదా, సౌలు రాజు ఇశ్రాయేలులో అందరూ కూడా ఆ ఫిలిష్తీయుల మాటలు విన్నప్పుడు భీతుడైపోయారు, భయపడిపోయారు. అతను చూస్తేనే కింద నుంచి పోయేవారు చూస్తేనే అతను చూసి భయపడుతున్నాడు. రాజుగారు కూడా భయపడి దాక్కున్నాడు. అలాగే ఆభరణం ధరించాడు, అంత హైట్ ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఎవరు ఆ ఒక్కడే ఎవరు కూడా జయించడానికి ఎవరు ముందుకు రావట్లేదు. వారుడైన దావీదు ఆయన మీదకి వచ్చాడు. దేవుడు స్తోత్రం కలుగాక. 48వ వాక్యం నుంచి చదువుకుందాం. 48వ వాక్యం నుంచి చదువుకుందాం. 48వ వాక్యం నుంచి చదువుకుందాం. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలిగిటకై అతనికి ఎదురుగా పోగా, దావీదు వారిని ఎదుర్కొనుటకు సైన్యము తట్టు త్వరగా పరిగెత్తుకొని పోయి తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిశాలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదుట వచ్చినందున వాడు నేలను వారపడెను. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిశాలతోనూ రాజుతోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. దేవుడు స్తోత్రం కలుగాక. గొలియాతు నుంచి రాజు పారిపోయాడు, సైన్యం పారిపోయింది, సైన్యం మీద పారిపోయాడు, బలవంతులందరూ పారిపోయాడు. కానీ బాలుడైన దావీదు అతడు చనిపోవడానికి మూల కారణమైన దాన్ని గుర్తెరిగాడు. అతను సంచిలో ఒక రాయి తీసుకుని ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాడు. అక్కడ తప్ప ఎక్కడ రాయి దగ్గర సావడం, ఎక్కడ ఖాళీ లేదు. పైనుంచి కింద వరకు ఆభరణాలు ధరించి ఉన్నాడు. ఆచార్యబాబుడు ఆభరణాలు ధరించున్నాడు. ఈట ఉంది కనుక ప్రియమిత్రులారా, ఎక్కడ కొట్టాలో ఎవరికి అర్థం కాలేదు. కానీ తన ఆయుధ పట్టు ఎక్కడ ఉందంటే ఒకే ఒక్క చాట ఉంది, నుదుట. ఆ ఒక్క చాటే ఖాళీ ఉంది. ఆ ఒక్క చాటే ఆయుధ పట్టుకు చూశాడు దావీదు. ఆ ఒడిచేతితో రాయి విసిరి ఆ నుదుడిని కొట్టాడు. కాబట్టి అతను ముందుకు బొక్కబాల్లో పడ్డాడు. అతని దగ్గర ఉన్న కత్తి తీసి దావీదు అతను తలను నరికాడు. దేవుడు స్తోత్రం కలుగాక. ఈరోజు ప్రభునితో మాట్లాడుతాడు. సైతాను ఆయుధ పట్టు మనం తెలుసుకోవాలి. సైతాను మన మీద విసిరే ఆ వలలో పొంచి ఉన్న వలలో మనం ఎరిగి ఉండాలి. సైతాను ఎత్తుకొడలు మనం ఎరిగి ఉండాలి. సైతాను ఆయుధ పట్టు మనం తెలుసుకోవాలి. ఎక్కడ కొట్టాలో అక్కడే సైతాన్ని కొట్టేలాగా మనం కూడా ప్రార్థనా బలం పొందుకొని ప్రార్థనా వీరులుగా దేవుని భయభక్తులు కలిగిన మనము సైతాన్ని ఓడించడానికి బాలుడైన దావీదు ఎలాగా ఎక్కడ కొట్టాలో ఆయుధ పట్టు గొలియాతుకి అక్కడే కొట్టాడు. 40 రోజులు టైం ఇచ్చాడు. 40 రోజులు దాటంగానే బాలుడైన దావీదుతో గొలియాతును చంపించాడు దేవుడే. దేవుడి స్తోత్రం కలుగాక. ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు. ప్రియమిత్రుడు, ఆయుధ పట్టు తెలుసుకొని నీ ఎదుట శత్రువులు ఎవరైతే ఉంటారో, నీ కాన్ చేసే ఎవరు ఉంటారు, అపవాద సంబంధాలు ఎవరు ఉంటారు, వాళ్ళ ఆయుధ పట్టు తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన బాలుడైన దావీదు ఆ రాయి వల్ల వెళ్ళి వాళ్ళకి తగినప్పుడు వాళ్ళు చచ్చి కూర్చుంటారు, చచ్చి పడి ఉంటారని ఈరోజు ప్రభుత్వంతో మాట. 3వ సందర్భాన్ని చేసి నేను ముగిస్తాను. అపోస్తులైన పౌలు గారు 15వ అధ్యాయము. అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ముగింపులోకి వచ్చేది. నేను 15వ అధ్యాయం 12 నుంచి 24 వరకు చదువుకొని మనం ముగించుకుంటున్నాం. క్రీస్తు మృతుల నుంచి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుకుంటున్నారు? మృతుల పునరుద్ధానం లేని ఎట్లా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉన్నది ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపినని ఆయన
గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా, మృతులు లేకపోవడం ఎట్లా దేవుడే ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమే అబద్ధము సాక్ష్యముగా అగబడుతున్నాము. మృతులు లేపబడిన ఎట్లా క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎట్లా మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకా మీ పాపంలోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారందరూ నశించింది. ఈ జీవిత కాలం బట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎట్లా మనుషులందరూ కంటే దౌర్భాగ్యులుగా ఉందము. దేవుడి స్తోత్రం. కొంతమంది ఈ రోజులు ఏంటంటే మృతుల పునరుద్ధానం లేదని చెప్పుకొనిచున్నారు. మృతుల పునరుద్ధానం అంటే మృతైన వారు తిరిగి లేస్తారు అని మనం నమ్ముతాం. చనిపోయిన తర్వాత తిరిగి లేచుకుని నమ్ముకున్న వారు తిరిగి లేస్తారని మనం నమ్ముతాం. కానీ కొంతమంది నమ్మరు. ఆ నమ్మని వారే దేవుని నమ్మరు, వారే నరకానికి వెళ్ళేది. నమ్మని వారు నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుడు కనుక మృతుల పునరుద్ధానం లేని అలా క్రీస్తు కూడా లేపలేదు. అంటే మృతుల పునరుద్ధానం లేనప్పుడు యేసు ప్రభు కూడా తిరిగి తిరిగి సమాధానం లేవలేదని అర్థం. ఆ తర్వాత మరియు క్రీస్తు లేపబడి ఉండడని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము. యేసు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడే యేసు ప్రభును లేచాడని రోమీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో కూడా అక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ అదే అంటున్నాడు, యేసు ప్రభు సమాధిలో ఉన్నప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన లేపడని మీరు నమ్మాలని కూడా చెప్తున్నాడు. మృతులు లేపాలని అలా దేవుడు ఆయనను లేపలేదు. అలాగనే మేము దేవుని విషయమే అబద్ధ సాక్ష్యముగా అగపడుతున్నాము. మృతులు లేపబడిన ఎట్లా క్రీస్తు లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎట్లా మీ విశ్వాసము వ్యర్థము, మీరు ఇంకనూ పాపంలోనే ఉన్నారు. యేసు ప్రభు తిరిగి లేచి నమ్మితేనే మనకి పాపం లేనట్టుగా. ఒకవేళ ఆయన లేవలేదంటే మనం కూడా తిరిగి లేవలేము, మన పాపంలోనే ఉన్నట్టు. పాపమా నీ ముల్లెక్కడ, మరణమా నీ ముల్లెక్కడని దేవుడు మరణాన్ని జయించిన దేవుడు. మరణం సాతానా నీ మరణం ఎక్కడ, నీ ముల్లెక్కడ. చూడండి ఇప్పుడు దేవుడు 24వ వాక్యం చదువుకుందాం. 20వ వాక్యం. ఇప్పుడైతే నిద్రించిన వారిని ప్రథమ క్రీస్తు మృతుడని లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారానే మరణం వచ్చింది కనుక మనిషి ద్వారానే మృతుల పునరుద్ధానం కలిగారు. సాతాను ఏమనుకుందంటే సాతాను పరలోకం నుంచి తోయబడింది, దాని సమూహం కూడా త్రోయబడ్డారు. సాతాను సమూహం పరలోకం నుంచి త్రోయబడిన వారు భూలోకంలో ఉన్న ప్రజలందరూ కూడా సాతానికి భూమి కింద ఉన్న పాతాళ నరకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది సమయం ఇచ్చాడు దేవుడు సాతానికి. భూమి మీద ఇష్టాసారంగా మనుషులు చేసుకొని దేవుడే కొంతకాలం సమయం ఇచ్చాడు కాబట్టి దాని ఇష్టాసారంగా సైతాన్ని మనుషులందరూ చెరగొడతాడు. సమయం ఒకటి ఇచ్చాడు. ఆ సమయం అవగానే దాన్ని క్లోజ్ చేసి పాతాళంలో కూర్చోబెడతాడు. ఆ పాతాళంలోకి వెళ్ళే అప్పుడు దేవుని ప్రజలైన మనల్ని కూడా కొంతమందిని చెడగొట్టి దాంతో పాటు తీసుకెళ్ళడమే దాన్ని దివేయి. అదే జరుగుతుంది లోకంలో. ఇప్పుడు అపవాది మాటలు విని దానితో వెంబడించిన వారు, దేవుడు నమ్మని వారందరూ కూడా లేకపోతున్న రెండో రాకడలో వెడబడిన వారందరూ కూడా దాని సమూహమే. యేసు ప్రభు ప్రియమిత్రుడు సాతానికి నరకాన్ని ఏర్పరిచాడు. ఆ నరకంలో నాతో పాటు దేవుని ప్రజలు కూడా కొంతమంది తీసుకెళ్ళాలంటే అపవాది ఎవరిని నిందిదామని రచించవాలి, ఈ లోకంలో తిరుగుతామా. అందుకే సాతాను దేవుడిని నమ్మలేకుండా దేవుని పునరుద్ధరణ లేదని చెబుతూ ప్రజలు మోసం చేస్తుంది ప్రియమిత్రుడు. కానీ ప్రియమిత్రుడు దేవుడు పునరుద్ధరణుడయ్యాడు. అందుకే అక్కడ రాయబడిన వాక్యం క్రీస్తు 22వ వాక్యం. మృతులు పునరుద్ధానం కలిగిన ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతురు. ప్రతివాడు తన వార్తలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుతురు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేయించుండవలను. తన శత్రువులందరూ తన పాదాల కింద త్రొక్కుతున్నాడు యేసు ప్రభు ఈ రోజున.
అపవాదిని కూడా తల చెత్త కొట్టాడు యేసయ్య. చెరువులో మరణించి పాదవేయబడి తిరిగి లేచాడు. దేవుడు స్తోత్రములుగా. అపవాదాన్ని పడుతుంది కదా ప్రేమించడం కూడా. ఇక నేను ఆ అపవాదంతో మొదలు పెట్టాను, అందరూ నేను మోసం చేస్తున్నాను, అందరూ నాతో పాటు నరకాన్ని తీసుకొస్తుంది. కానీ యేసు ప్రభు అందుకే రావాల్సి వచ్చి ఉన్నది ఈ లోకం. ఆయన మరణించాడు, ఆయన 3 రోజులు సమాధిలో ఉన్నాడు, తిరిగి ఆయన పునరుద్ధానుడయ్యాడు. మనము కూడా మరణించిన తిరిగి లేస్తాం. తిరిగి లేచి ఆయన మనం ఆయనతో పాటు పరలోక రాజ్యం వెళ్తాం. అదే మన నిరీక్షణ. అందుకే అపవాది మూలము ఆయుపట్టుని యేసు ప్రభు చిత్తకొట్టాడు. అదేమిటంటే మరణము. మనుషులకు మరణం వచ్చింది, మానవుడి ద్వారా మరణం వచ్చింది. యేసయ్య మానవుడిగా వచ్చి మరణాన్ని జయించాడు. మరణాన్ని ఆయన మీద వేసుకొచ్చి మరణించి బాధపడి తిరిగి లేచాడు. మరణమా నీ బిల్లు ఎక్కడ అన్నాడు. కనుక ప్రియమైన దేవుడా, మరణమా నీ బిల్లు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని జయించాడు. అపవాది మరణం తీసుకొచ్చింది, యేసు ప్రభు జయాన్ని తీసుకొచ్చాడు. దేవుని స్తోత్రములుగా. అపవాది ఆదం ద్వారా మరణం తీసుకొచ్చింది, ఆ మరణాన్ని ఆయన అనుభవించి మనం బ్రతికించాడు, మనకు పునరుద్ధానం ఇచ్చాడు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, మరణమా నీ బిల్లు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని సాతాన్ని దేవుడు ఓడించి చిత్తకొట్టి మనం బ్రతికించడానికి యేసు ప్రభు వచ్చాడు. మూలము పట్టు ఉన్న ఆ మరణాన్ని ఆయన జయించాడు. కాబట్టి ఈరోజు నీవు నేను పునరుద్ధానం అవుతాం. ఆయన నమ్ముకున్న మనం ఎల్లప్పుడూ సజీవుడిగా ఉంటాం, పరలోక రాజ్యంలో ఉంటామని ఈరోజు ప్రభు నీతో మాట్లాడు. ఈరోజు అనేకమైన విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు. అక్కడ సంసోను అంటున్నాడు కదా, క్షౌరము చేసేలా నా మహాబలము నా నుంచి పోతుంది. అంటే సంసోనులో ఉన్న బలము దేవుడు ఆయనలో ఉన్నాడు కాబట్టి ఆయన బలం. దేవుడు ఎప్పుడైతే ఆయన విడిచిపెట్టాడో ఆ బలం పోయింది. కనుక సంసోను క్షౌరము చేసేలా నాలో ఉన్న మహాబలము పోతుందంట. అంటే సంసోనుకు మూలము ఆయు బలము, మహాబలము. దాన్ని తీసివేసినప్పుడు ఆయన సామాన్య వలె మనుషుల వలెయ్యాడు. అతని కళ్ళు తీసివేయబడ్డాడు, అతను బందీగృహంగా బంధించారు, చీకటి కొట్లు పెట్టారు. తర్వాత రెండోది గొలియతు ఆయుపట్టు ఎక్కడుందంటే నుదుట ఒక్కసారి ఆయనకి ఖాళీ ఉంది, ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఆ ఆయుపట్టు అయిన నుదుట రాయితో కుట్టి చంపాడు. రాయి ఎవరంటే ఎవరు, తలకు మూల ఎవరు, ఒక ఇల్లు కట్టాలి మనందరూ తెలుసు. ఆ మూల అక్కడికి వెళ్ళాలంటే పుల్లు రాయి, అంటే పూర్తిగా పుల్లు రాయి పట్టదు. ఆ మూల ఎక్కడైనా మూలన ఆపు రాయి పడుతుంది, పుల్లు రాయి పడుతుంది తిరగాలంటే, గోడ తిరగాలంటే. అంటే మనందరికీ తల రాయి అంటే క్రీస్తు. కనుక అబ్రహాముతో అక్కడ మాట్లాడతాడు, నీవు చెప్తా మీరు మాట్లాడకపోతే ఈ రాళ్ళు నా కోసం మొరపెడతా అంటాడు ఒక చోట యాకోబు సువార్త. అంటే రాయి అనగా క్రీస్తు. అందుకే ఇక్కడ రాయబడిన వాక్యం ఉందంటే ప్రియమైన కదా, మూలకు తలరాయి యేసే. కనుక ప్రియమైన యేసు ప్రభు మూలరాయి ఉన్నాడు. కనుక ఆయన నుదుట ఆ గొలియతను కొట్టింది ఆ రాయ యేసయ్య కొట్టాడు. విసిరింది గొలియత గాని పుట్టింది ఆ రాయలో యేసేది నుదుటిని కొట్టాడు. గొలియతకి ఇంకా ఆయుపట్టు ఏంటంటే నుదుట, ఆ నుదుట మాత్రమే ఉంది. యేసు ప్రభు వెళ్ళి గొలియతని కొట్టాడు. విసిరింది రాయ దావీదు గాని ఆ రాయ క్రీస్తు, ఆ క్రీస్తే గొలియతను చంపాడని ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అలాగనే సాతాను ఆయుపట్టు మరణాన్ని గెలిచాడు, జయించాడు. మరణమాన్ని ఉల్లంఘన అన్నాడు. సాతానికి ఆయుపట్టు మరణం. ఎందుకంటే అది కొంతకాలం ఈ లోకంలో ఉంటుంది, తర్వాత పాతాళంలో మూల త్రోసివేయబడుతుంది. కనుక ఈరోజు అనేకమైన సందర్భాన్ని ప్రభు నీతో మనతో మాట్లాడు. సైతాన్ని నీ భక్తి జరగబడటానికి, నీ ప్రార్థన జరగబడటానికి, నీ మూల ఆయువు కలిగిన మరి భక్తి, మరి శ్రద్ధ అవన్నీ కూడా తీసివేయడానికి అపవాది పొంచి ఉంటుంది. కాబట్టి ఆ మూల పట్టు ఆయుధంగా ఆ ప్రార్థనా బలము, లేక యేసు ప్రభువును వెంబడించడం అనే బలము, లేక వాక్యం చదవడం అనే బలము మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. సంశోధన వల్ల మనం పోగొట్టుకోకూడదు, గొలియతు వల్ల మనం పోగొట్టుకోకూడదు, సాతాను వల్ల మనం పోగొట్టుకోకూడదు. కానీ ప్రభు యేసు క్రీస్తు వల్ల సజీవుడిగా మనం ఎప్పుడు ఉండి పరలోక రాజ్యంలో ఉండాలని అనేకమైన విషయాలు ప్రభు నీతో మనతో మాట్లాడారు. నాకు క్షౌరము చేసిన నా బలము నాలో నుండి తొలగిపోతుంది అనే అంశం మీద కొన్ని విషయాలు ఈ రోజు ప్రభు నీతో నాతో మాట్లాడుకో. సంసోన్ని, ఒక గొలియతుని, ఒక సాతాన్ని మన మంది బట్టి మనకు కొన్ని విషయాలు ఈ రోజు ప్రభు మనతో మాట్లాడారు. దేవుడి మాటలు నిమిత్తం కాక ప్రార్థన చేసుకుందాం. వేద వాక్యాన్ని బట్టి ఈ రోజు నువ్వు
ఏ వీక్నెస్ నిన్ను అపవాది పట్టుకొని దేవుడికి నిన్ను దూరం చేస్తుంది, అపవాది నిన్ను నీలో నీ కుటుంబంలో ప్రవేశించి శోధన కలగజేస్తుంది, ఏది నీకు మూలపుట్టాయో అది అపవాది తెలుసుకొని నిన్ను బాధిస్తుంది, నీ కుటుంబంలో అసలు రేపుతుంది, నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తుంది, నీకు ఆరోగ్యం లేకుండా చేస్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుందో అది నీవు ఈరోజు ఎరిగి ప్రభుత్వం చెప్పినట్టయితే ప్రభు నీకు ఆయుష్ని ఆరోగ్యాన్నిస్తాడు, సమాధానం ఇస్తాడు, నెమ్మదిస్తాడు. చిన్న ప్రాణం చేసుకుంటున్నావు విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రాణం చేసుకుంటాం. దేవుడు స్తోత్రం కలిగి మనందరం కూడా విన్న వాక్యాన్ని బట్టి 10 నిమిషాలు ప్రాణం చేసుకుందాం. 10 నిమిషాలు మనం ప్రాణం చేసుకుందాం. స్తోత్రం.